నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంపు చేస్తామని చెప్పి ఇప్పటికీ 3 నెలలైతే పూర్తి కావస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి అయితే ఏం కూడా క్లారిటీ అయితే లేదు. రాష్ట్రంలో ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి 2 లక్షల వరకు అయితే ఈ పెన్షన్లకు సంబంధించి కూడా ఇస్తామనేది చెప్పారు. సో ఇప్పటికే మరి ఆ విశేషాలకు సంబంధించి అయితే ఒకసారి అయితే వెళ్దాం. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే నెల నెల పెన్షన్లలో ఇక్కడ పోస్టల్ శాఖ ద్వారా ఇచ్చేసి కూడా ఇప్పటి వరకు పోయిన నెల ద్వారా చూసుకున్నట్టయితే సో పోస్టల్ శాఖ ద్వారా కూడా పెన్షన్ అనేది కూడా నెల నెల పంపిణీ అయితే డబ్బులు అయితే పంపిణీ చేయడం అనేది జరిగింది. సో ఇంతకుముందు ఇప్పటి వరకు ఇది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి వెళ్ళి బ్యాంకుల ద్వారా కూడా డైరెక్ట్ ఇక్కడ క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. అర్హులైనటువంటి పెన్షన్దారులందరికీ కూడా నెల నెల డబ్బులు అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో రూ. 4016 రూ. 6016 పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన కూడా విడుదల చేయట్లేదన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇక 3 నెలలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే 2 లక్షల వరకు పెన్షన్లకు సంబంధించి ఇక్కడ కొత్త పెన్షన్లు విడుదల చేస్తామనేది చెప్పారు. సో అర్హులైనటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి కూడా అందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట. సో కొత్తగా అంటే ఇప్పటి వరకు అంటే ఈ డెత్ దీనికి సంబంధించి కూడా చనిపోయిన వారి యొక్క అనర్హుల పెన్షన్ లిస్టులకు సంబంధించి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సో వీరికి కూడా దీనికి సంబంధించి కూడా మనకైతే ఒక క్లారిటీ అయితే రావడం అనమాట. అతి త్వరలోనే ఇప్పటికే 1,00,000 వరకు అయితే అనర్హుల పెన్షన్ అనేది అయితే తేల్చేసిందనమాట. సో తీసివేయడం అయితే జరిగింది. సో వారి పెన్షన్లకు సంబంధించి సో ఇప్పటి వరకు మరి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే అర్హులైనటువంటి పెన్షన్దారులందరూ కూడా దాదాపు అయితే ఇక్కడ 1,00,000 వరకు అయితే మంజూరు చేసిరన్నమాట. సో ఇప్పటి వరకు కొత్త పెన్షన్లకు సంబంధించి మరో 1,00,000 పెన్షన్లు అయితే మంజూరు చేయాల్సి ఉంటుంది. సో 2 లక్షల వరకు అయితే పెన్షన్లు అయితే మంజూరు చేస్తామనేది చెప్పారు. సో ఇది చేసిన తర్వాత అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా సర్వేలు కూడా పెట్టారన్నమాట. సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే క్యాస్ట్ పరంగా కూడా ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మరి ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రూ. 4,016 రూ. 6,016 పెన్షన్ పెంపుకు సంబంధించి అయితే ఏం క్లారిటీ అయితే లేదన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పెన్షన్ పెంపుకు సంబంధించి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. సో ఇక ముందు అయితే మరి ఇంకా ముందు చూసుకున్నట్లయితే మరి పెన్షన్ పెంపుకు సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారనే దానిపై అయితే మనకి ఇంకా అయితే ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ లేదు. సో మరి దానికి సంబంధించి కూడా పెన్షన్ పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా విడుదల చేసిందని చెప్పారు. సో మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఇవన్నీ కూడా పెన్షన్ పెంపు చేస్తుందా లేదా అనే దానిపై అయితే మీకు త్వరలోనే తెలియజేస్తానన్నమాట. సో ప్రభుత్వం ఎప్పటికప్పటికి అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. కొత్త మన ఛానల్ని విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.